మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతంగా కొనసాగుతోంది. విడుదలైన కేవలం 3 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 236.7 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తొలి రోజు 135.36 కోట్ల గ్రాస్తో భారీ ఓపెనింగ్ సాధించగా ఈ సినిమా రెండో రోజుకే 181.8 కోట్ల మార్కును చేరుకుంది. మూడో రోజు కూడా అదే జోరు కొనసాగడంతో కలెక్షన్ల పరంగా కొత్త రికార్డుల వైపే దూసుకెళ్తోంది. థియేటర్లోనే కాదు ఆన్లైన్ టికెట్ బుకింగ్లలో కూడా పెద్ద హవా కొనసాగుతోంది. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ వంటి ప్లాట్ఫామ్లలో కలిసి ఇప్పటికే 4 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడైనట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సినిమా మరిన్ని మైలురాయిలు అందుకోవటం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సినిమాపై సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. పెద్ది తనను భావోద్వేగంగా కదిలించిందని, జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా తిరిగి నిలబడాలి అనే సందేశం సినిమాలో బలంగా కనిపించిందన్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా కథను అద్భుతంగా తెరకెక్కించారని, జగపతి బాబు, శివరాజ్ కుమార్ నటనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని కొనియాడారు. ముఖ్యంగా రామ్ చరణ్ నటనపై వరుణ్ తేజ్ ప్రశంసల వర్షం కురిపించారు. పెద్ది పాత్రలో చరణ్ పూర్తిగా లీనమై నటించారని, ఆ పాత్రను సజీవంగా మలిచారని అన్నారు. ఒక నటుడిగా చరణ్ తనని మరొకసారి ప్రేరేపించాడని పేర్కొంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఒకవైపు విజయోత్సాహం కొనసాగుతుండగా మరోవైపు సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రపై వివాదం చెలరేగింది. అచ్చి అమ్మ పాత్రను చూపించిన విధానం, కొన్ని సన్నివేశాల్లో ఆమెను కేవలం గ్లామర్ గానే పరిమితం చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలపై ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వివాదంపై నటి నిత్యా మీనన్ స్పందిస్తూ సినిమాల్లో మహిళలను కేవలం అందాల వస్తువులుగా చూపించడం సరైన పద్ధతి కాదన్నారు. నటీనటులు తమకు నచ్చిన సన్నివేశాలను తిరస్కరించే ధైర్యం కలిగి ఉండాలన్నారు. అయితే ఇది కేవలం దక్షిణాది సినిమాల సమస్య కాదని, ప్రపంచవ్యాప్తంగా కమర్షియల్ సినిమాల్లో కనిపించే అంశమే అని పేర్కొన్నారు. విమర్శల నేపథ్యంలో బుచ్చిబాబు సానా స్పందించి ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పారు. ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తూ వివాదాస్పదంగా మారిన దాదాపు 3 నిమిషాల ఫుటేజీని థియేట్రికల్ వెర్షన్ నుంచి తొలగించారు. మొత్తానికి పెద్ది ఒకవైపు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండగా మరోవైపు పాత్రల చిత్రీకరణపై చర్చకు నడుస్తోంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విజయయాత్ర మాత్రం ఆగేలా కనిపించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.